నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలైనా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయని అన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు ఇందులో భాగంగానే నిన్న గిద్దలూరు నియోజకవర్గంలోని ఎడవల్లిలో లిడ్ క్యాప్ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఏపీ రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిఆర్ఓ చినవోబులేసు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడి చాలామంది ప్రజలు జీవిస్తున్నారని గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మీనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియాలు పాల్గొని పూజలు నిర్వహించి అనంతరం చేప పిల్లలను వదిలిపెట్టారు. ప్రాజెక్టు గేట్లు విరగొట్టి అక్రమ ఇసుక తవ్వకాలతో కోట్లు కొల్లగొట్టారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే 10 కోట్ల రూపాయల ఖర్చుతో గేట్లను అమర్చుతోందని పేర్కొన్నారు. అతి త్వరలోనే గుండ్లకమ్మ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులకు గ్రీసుకు డబ్బులు ఇవ్వలేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. దీంతో గేట్లు కొట్టుకుపోయి అపార నష్టం జరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి గేట్ల వద్దకు వెళ్తుంటే హడావుడి చేసి గేట్ల వద్దకు రాయినీ లేదని పేర్కొన్నారు. దీంతో మళ్లీ ఇంకొక గేటు కొట్టుకుపోయిందని చెప్పారు. ఇలా గేట్లు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. గేట్లు కొట్టుకుపోవడం కారణంగా లక్షలాది మత్స్య సంపద కొట్టుకుపోయింది. నీరు వృధాగా వెళ్లిపోవడంతో పొలాలు ఎండిపోయి రైతులకు అరణ్య రోదన మిగిలిందని అన్నారు. మత్స్యకారుల్లో ఎక్కువ భాగం గిరిజనులే ఉన్నారని, వారు తాము తీవ్రంగా నష్టపోయామని గగ్గోలు పెడితే వారిని కూడా ఆనాడు చులకనగా చూశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కొట్టుకుపోయిన గేట్లకు మరమ్మతులు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలు పెట్టారు, కానీ మేము పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలు ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు, అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొని ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు రిజర్వాయర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు 20,65,000 చేప పిల్లల్ని మనం ఈ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం. ఇది 2 నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించగలరు. చాలా ఆనందంగా ఉన్నారు. నీళ్లు కూడా చూస్తే 3.6 TMCలో నియర్లీ TMCs వాటర్ని 3 TMC స్టోర్ చేసుకోగలటం. అగ్రికల్చర్ సీజన్లో రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మంచినీళ్ళు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండ్లకొండ రిజర్వాయర్ అనేది సంతోలపాడు, ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేసాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్టు కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్నవి ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ, ఎక్కడ ఇసుక గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వంలో వేస్తే మళ్ళీ వాళ్ళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో
అంతకు రెండంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటే ఈ రోజు స్టాకింగ్ ఆఫ్ ఫిషర్ లింక్స్ అది చేయడం జరిగింది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్లో దాన్ని ఆధారపడి 50 విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ప్రకాశం డిస్టిక్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 313 ఫిషర్మ్యాన్కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడైతే ఫిష్ స్టాక్ లింక్స్ ఫింగర్ లింక్స్ అరౌండ్ 20.65 lakh చేప పిల్లలు ఈరోజు ఇక్కడ వదలడం జరిగింది. దీని వలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు. హైదరాబాద్లో ఈ నెల 7వ తేదీన జరిగే 1,00,000 డప్పుల వేల గొంతుకల కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ఒంగోలు అంబేద్కర్ భవన్లో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు పోస్టర్ ఆవిష్కరించారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణను అమలుపరచడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని, దీనికి నిరసనగా హైదరాబాదులో 7వ తేదీన 1,00,000 డప్పుల వేల గొంతుకల కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను తెలియజేస్తామని పేర్కొన్నారు. హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి ఆంధ్ర నుండి వేలాదిగా మాదిగలు తరలి రాబోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరువీధి బాబురావు మాదిగ, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగే వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం విజయవంతం చేయండి. ఫిబ్రవరి 7వ తేదీన శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని ఈ ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో, అలాగే మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణను ఈ ప్రపంచానికి తెలియజేయాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాదిగ జాతి ఆకాంక్షను మాదిగ జాతి సింహమైనటువంటి దండోర డప్పు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఫిబ్రవరి 7వ తారీఖు లోపు వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి వెంటనే చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పిస్తే ఆ రోజు మీ ప్రభుత్వానికి మాదిగ జాతి మోగించే దండోర డప్పు శబ్దం విజయోత్సవ శబ్దంగా రేపొద్దున మారబోతుంది. కానీ ఫిబ్రవరి 7వ తారీఖు లోపు మీరు కానీ వర్గీకరణ విషయంలో నిర్ణయం కానీ తీసుకోకపోతే ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో చావు డప్పుగా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 7వ తారీఖు జరిగే కార్యక్రమంలో మా ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి చాలామంది ఇక్కడ తరలి వెళ్ళి ప్రతి మనిషి డప్పు తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. చాలామంది విడిగా రాట వస్తారు, అట్లా కాదు అనకుండా డప్పు తీసుకొని రావాలని చెప్తుంది. నిన్న కూడా కొంత డప్పులు విక్రయం చేయడం జరిగింది. కొన్నాం కొంతమంది డప్పులు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి నిన్న డప్పులు కూడా చాలా వరకు ఒక 50 డప్పులు కొన్నాం, విడిగా కూడా కొన్నాము. ఇంకా 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 ఎక్కువ సంఖ్యలోనే డప్పులు కావాలని చెప్పి కూడా చాలామందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా మీ టౌన్ కమిటీకి కంపల్సరీ మేము సహాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైతే బస్సులు అయితే రెడీ చేస్తున్నాం, వెహికల్స్ రెడీ చేస్తున్నాం. ఇక జన సమీకరణ డప్పుల వ్యవహారం అంతా నేను బాబన్న గారు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఏదైనా చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్ నుంచి భారీగా డప్పులు తీసుకొని తరలి వెళ్ళి అక్కడ విజయవంతం చేయాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం. అంతా మొబిలైజ్ చేసుకొని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని సిపిఎం నగర పార్టీ కార్యదర్శి చిక్కటి శ్రీనివాసరావు విమర్శించారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్లో సిపిఎం ఆధ్వర్యంలో బడ్జెట్ను నిరసిస్తూ అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రానికి మొండి చేయి చూపించడంపై ఏం మాట్లాడతారో చెప్పాలని అన్నారు. కేంద్రంలో చక్కను తిప్పుతామని పవన్ కళ్యాణ్, ఆర్థిక నిధులను కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపించిందని, ఇది దుర్మార్గమని అన్నారు. కేవలం ప్రాజెక్టుల వరకే నిధులు కేటాయించి మిగతా వాటిని విస్మరించారని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు
కాలం సుబ్బారావు, ఒంగోలు నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎస్టీ హుస్సేన్, బీవీరావు, సుందర్, శ్యామ్, పి సుబ్బారావు, టి మహేష్, డి ఆనంద్, ఎండి బేగ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలుగింటి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం, ఈ బడ్జెట్ మూలంగా ఇవాళ నువ్వు ఆహార భద్రతకి నిధులు తగ్గించావు బడ్జెట్లో. దీని మూలంగా భవిష్యత్తులో ధరలు పెరుగుతాయి. అంతేకాదు విద్యకి, వైద్యానికి బడ్జెట్లో నిధులు తగ్గించావు. దాని మూలంగా ఇప్పటికే విద్యా, వైద్యం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి సామాన్య మానవులు చదువుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి విద్యా, వైద్య రంగానికి బడ్జెట్లో తగ్గించావు. గ్రామీణ జలజీవన మిషన్కి బడ్జెట్లో నిధులు తగ్గించావు. ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం 86,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 5 కేటాయించావు. మేము అడుగుతున్నాం, ఉపాధి హామీ పథకం ఇవాళ నిధులు పెంచాలి, దాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా వర్తించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. కానీ ఈ విధంగా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికీ తోడు ఇవాళ ప్రభుత్వ ఆస్తులను నమ్మి 10 లక్షల కోట్లు కేటాయించుకుంటామని చెబుతుంది. అంటే అర్థం ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికే అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కీలకమైన స్థానంలో ఉండి వీళ్ళ మద్దతు మీద వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అలాంటిది ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. బీహార్ రాష్ట్రానికి వరదల్లాగా ఈ రాష్ట్ర నిధులు కేటాయించారు. కానీ అక్కడ కూడా సంకీర్ణ కుటుంబంలో ప్రభుత్వమే ఉంది. వాళ్ళు మాట్లాడిన విధంగా, వాళ్ళు పోట్లాడిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పోట్లాడలేదు. ఇవాళ బీజేపీ ముందు, కేంద్ర పెద్దల ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి మూలంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ దుస్థితి దాపురించింది. కాబట్టి ఇకనైనా సరే ప్రజానీకం మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రముఖ పద్యకవి, గిడుగు పురస్కార గ్రహీత డివిఎం సత్యనారాయణ రచించిన శ్రీకృష్ణ లీలా రించోళి గ్రంథాన్ని అవనిగడ్డ శాసనసభ్యుడు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. కళామిత్ర మండలి, వివిఐటి సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సభకు కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు అధ్యక్షత వహించారు. పదమున నిండగా పద్య మాధుర్యం నాకు అనిపించింది. వారు శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక డివిఎం సత్యనారాయణ రచించిన పద్యకావ్యం సహృదయ ప్రశంసాపాత్రమైనదని, పేజీకి ఒక పద్యాన్ని హృదయంగా దానికి తగ్గట్టు పద్య రూపంలో వివరణ, అంతకుమించి వాటికి సరితూగే రీతిలో మనోహర చిత్రాన్ని జోడించడంలో కవి ఆలోచన సరళి పాఠకులను ఎంతగానో ఆకట్టుకుందని, ఈ కావ్యం కవికి ఎనలేని కీర్తిని, గుర్తింపుని సంపాదించి పెడుతుందని ప్రశంసించారు. ఇలాంటి గొప్ప పుస్తకాన్ని వెలుగులోనికి తెచ్చే అవకాశం వివిఐటికి కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని వివిఐటి సంస్థ ప్రతినిధి రవికృష్ణ అన్నారు. ఇటువంటి రచనలు సత్యనారాయణ కలం నుంచి మరెన్నో రావాలని కోరుకుంటున్నారని అన్నారు. డాక్టర్ పూసపల్లి వెంకటేశ్వర పుస్తకాన్ని సమీక్షిస్తూ 152 పద్యాలతో భక్తి సాహిత్య లోకానికి అందించారని అన్నారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు, నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెళ్లారుణ, ఖజానా శాఖ ఉపసంచాలకులు అన్నాపంతుల జగన్నాథరావు, కళామిత్ర మండలి ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబుతో పాటు పలువురు కవులు కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు కవులు కవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత స్పందిస్తూ
పెద్దల సమక్షంలో నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనికి కారకులైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గురుజనాళి హృదయ గుహల నుండి శౌరీ పర్వత గుహలందు పరగుచుండే యజ్ఞ హవిష్యులనందుకునడు హరి కందమూలములతో. వాస్తవానికి ఈ మధ్యకాలంలో కార్యక్రమం ముందుకు ఒప్పుకోవటం, ఆ తర్వాత ఏదో పరిస్థితిలో రాలేని స్థితిలో గతంలో కూడా మన కళామంత్రంలో వార్షికోత్సవం రాలేదు. ఇవాళ కూడా ఏంటా పరిస్థితులు అంటే అదృష్టశాతం మాకు ఏంటంటే ఎన్నికల కోడ్ రావడంతో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ వాయిదా పడ్డాయి. అందువల్ల ఈ అవకాశం కలిగింది. కానీ నాకు తెలిసినంత వరకు పద్య కావ్యాలు చాలా మనం ఆవిష్కరించాము. పద్య కావ్యాలు చాలా చదివాము. కానీ ఒక పద్య కావ్యం ఇంత అందంగా ముద్రించబడతాం మాత్రం ఇదే ప్రథమ అనుకుంటున్నాం. ప్రతి పేజీలో కూడా చాలా చక్కటి శ్రీకృష్ణ పరమాత్మ లీలల్ని అనేక రకాలుగా చూపిన గొప్ప చిత్రాలు, వర్ణ చిత్రాలతో, అలాగే చక్కటి పద్యాలు కాకుండా చక్కటి పద్యానికి చక్కటి వ్యాఖ్యానం కూడా అందరికీ మనకు అందించి ఇంత అద్భుతంగా ఈ పద్య రచనని చేసిన శ్రీ డివిఎం సత్యాన్ని ఈ పుస్తకాన్ని ఇంత అందంగా రూపుదిద్దిన మా మోదుగుల రామకృష్ణ గారికి ముందుగా ఈరోజున ఈ సమావేశం రాలేకపోయారు కానివ్వండి. శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు చైర్మన్ BAVA PVIT. చాలా విద్యా సంస్థలు ఉంటాయి, కానీ సాహిత్యానికి పట్టం కట్టే గొప్ప వ్యక్తి మాత్రం విద్యాసాగర్ అంటాం. ఇటువంటి చేస్తుంటారు. చాలా చక్కటి పుస్తకాలు వారి సంస్థ ప్రచురించారు. దానిలో ఈ పుస్తకం కూడా ఒకటి చేరటం చాలా ఆనందకరమైన విషయం. అందుకని మనం అందరం కూడా ప్రత్యేకించి విద్యాసాగర్ గారు అభివృద్ధి తీరాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఆయన బాలోత్సవం జరిపారు. అంత గొప్పగా జరిపారని చెప్పడానికి లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లలంతా కూడా. వారందరికీ చక్కటి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళలో ఉన్న సృజనాశక్తిని వెలికి తీసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్. దాన్ని కూడా ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. ఏదేమైనా ఈరోజు శ్రీ కృష్ణ లీలారించోడి యొక్క గొప్పతనం గురించి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మా అందరికీ అందించిన అదృష్టం ఏంటంటే పుస్తక ఆవిష్కరణ చేసేవారు పుస్తకం గురించి మాట్లాడుతూ ఆ పనంతా కూడా విమర్శిస్తుంది అందరూ పరిచయకర్తలని చెప్పారు. అందుకని ఈ పద్యాలు యొక్క విశిష్టత కానీ ఈ పుస్తకం యొక్క విశిష్టత కానీ మా పుస్తకాల వారు వీళ్ళందరూ కూడా స్వీకరిస్తారు. ఇకపోతే ఇవాళ మనం ఆనందం దక్క విషయం ఏంటంటే ఈయన అద్దెకి ప్రాంతం నుంచి వచ్చిన రచయిత సత్యనారాయణ మొట్టమొదటి తెలుగు పద్యం శిలా శాసనంగా కనిపించింది 848లో పండ్రంగని అద్దెకి శాసనం. అంటే ఆ తర్వాత 2 శతాబ్దాలు కానీ అన్నయ్య గారు 11వ శతాబ్దంలో. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఆశాజనకమైన బడ్జెట్ అని, రైతులతో పాటు మహిళలకు, పేదలకు ఇలా అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా బడ్జెట్ను ప్రవేశపెట్టారని పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు భారం తగ్గించేలా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. వైద్యానికి పెద్దపీట వేసేలా దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు పెంపొందిస్తూ తీసుకువచ్చిన ప్రతిపాదన ఎంతో మేలు చేకూరుస్తుందని బీజేపీ నాయకులు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పి కృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు సెగం శ్రీనివాసరావు, విద్యార్థి యువజన విభాగం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి ప్రైవేటు రంగానికి ధీటుగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేలా అనేక సంస్కరణలు బడ్జెట్లో ప్రవేశపెట్టారన్నారు. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందన్నారు. కేంద్రం వచ్చేసి ఒక ఆశాజనకమైన బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసాం, ఏదైతే రైతాంగానికి సంబంధించి గతంలో మనకి PM కిసాన్ కార్డు 3 లక్షల వరకు లోన్ ఇచ్చేది, కానీ ఈరోజు దాన్ని 5 లక్షలకు పెంచి వారి అవసరాలు తీర్చే విధంగా ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషం.
దాంతోపాటు కూడా ఈరోజు చాలామంది రైతులు గ్రామాలు వీడి పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని అందరూ కూడా వెళ్లకుండా ఉండే విధంగా పిఎం ధనధాన్య కృషి అనే పథకం కింద దాదాపుగా 100 జిల్లాలని ప్రామాణికంగా తీసుకొని ఈ చిరుధాన్యాలు పండించే విధంగా సబ్సిడీ తోటి ఆ రైతులను ఆదుకోవడం కూడా చాలా సంతోషం కలిగించే విషయం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే పేదలు చాలా చిరు ఉద్యోగులకు ఈరోజు ఆశాజనకంగా కూడా ఈ యొక్క బడ్జెట్లో 12 లక్షల వరకు కూడా ఎటువంటి రుణం అంటే ఎటువంటి కూడా పర్సంటేజ్ లేకుండా పూర్తిగా మినహాయింతో ఈ యొక్క బడ్జెట్లో కూడా వారికి ట్యాక్స్ లేకుండా చేయడం కూడా చాలా సంతోషం కలిగించే విషయం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే మనం దాదాపుగా మెడికల్ అంటే రాబోయే ఒక 10 సంవత్సరాల్లో యొక్క జనాల పెరుగుదల, అదేవిధంగా అందరూ కూడా మెడికల్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాదాపుగా 50,000 మెడికల్ సీట్లు కూడా పెంచడం కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలాగా ఉన్నది. అది స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి 30,000 రూపాయల వరకు వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలాగే మ్యారిటైమ్ ఫండ్గా 25,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద 3 కేంద్రాలను ప్రారంభించి యువతని వాళ్ళకి స్కిల్ఫుల్గా తయారు చేయడం ఉద్దేశంతో 3 కేంద్రాలని 500 కోట్ల రూపాయలతోటి 3 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా అనేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలకి వాళ్ళు ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివితేటలను బయటికి వెలికి తీసేలాగా అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. కేంద్ర ప్రభుత్వం 2025-2026 బడ్జెట్ విద్య వైద్యానికి పెద్దపీట వేయటం, పారిశ్రామిక రంగంగా నిరుద్యోగ యువతని అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు లేరు. అయితే ఈరోజు 50,000కు పైగా డాక్టర్ సీట్లు ఇవ్వటం ద్వారా చాలామంది పేద బడుగు బలహీన వర్గాల్లో గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం తీసుకెళ్ళని ఒక ఆలోచనతో మరి యొక్క వైద్యం కనుక గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆరోగ్యంగా బాగుంటారు కాబట్టి ఒక ఆలోచన చేయడం చాలా సంతోషకరంగా ఉంది. విద్యకు సంబంధించి సీట్లు పంపిణీ చేయటం, చాలామంది డాక్టర్లు తయారవుతారు. అదేవిధంగా విద్యా వ్యవస్థకు ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో ఈరోజు విద్యా వ్యవస్థలో దాదాపుగా సాంకేతిక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పి వైఫై సేవలు, అదేవిధంగా ఏ అయితే విద్యకు సంబంధించిన కంప్యూటర్లు, ల్యాబులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్తో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు తీసుకెళ్దామని ఒక ఆలోచన చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఏ అయితే మరి బడ్జెట్లో ప్రవేశపెట్టారో అవి సక్రమంగా అమలు చేయాలని చెప్పి విద్యార్థికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము ఈరోజు నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. త్రిపురాంతకం మండలం లేళ్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే పొలంలో పనిచేయడానికి ట్రాక్టర్ తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ తిరగబడటంతో డ్రైవర్ గుమ్మా శ్రీనివాసులు అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడు శ్రీనివాసులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగానే ఉండవు పో, ఒక్కడంటే ఒక్క లేకుండా చేస్తున్నావు చరిత్ర. సునీత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 6 నుంచి మార్చి 7వ తేదీ వరకు నెల రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామని అన్నారు. 19 నుండి 45 సంవత్సరాలలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 9573363141ను సంప్రదించాలని కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సెట్ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో
సంవత్సరం పొడవునా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 64 కోర్సులో ట్రైనింగ్ ఇస్తుంటాము. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అంటే 30 రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ టైంలో వాళ్ళకి భోజనం కానీ వసతి సౌకర్యం కానీ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలు 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ టైలరింగ్ టైలరింగ్ ఫ్రీ ట్రైనింగ్ కోర్సులో ఎన్రోల్ చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573336141. ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై అపెక్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సర్దార్ భగత్ సింగ్ నృత్య ప్రదర్శన ఔరా అనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశ స్వాతంత్ర సమరంలో జలియన్ వాలాబాగ్ ఉదంతంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ పోరాట పటిమ తొదకు అతడిని కుట్రలు కుతంత్రాలతో హతమార్చడం వంటి సన్నివేశాలను విద్యార్థులు అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక చెన్నై కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 6 పదుల వయసు కలిగిన ప్రముఖ కూచిపూడి నర్తకి శ్రీమయి చేసిన రుక్మిణి కళ్యాణం నృత్య రూపకం అబ్బురపరిచింది. ప్రముఖ నాట్య గురువు వెంపటి వంశానికి చెందిన ఆమె రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని తన నృత్యం ద్వారా సాక్షాత్కరించింది. నాదస్వర కచేరీ, కోలాట ప్రదర్శనలు సైతం ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు యదానరి బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇరుకైంది కాబట్టి అది ఇంకా పూర్తిగా వస్తుంది ఎత్తుండాల చూడండి పిల్లలు అభిమానులు అందరికీ నమస్కారం. బాబు గారికి అని నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ స్వతంత్రం ఒక తెలియాలి మాత్రమే కాంగ్రెస్. నా జీవితం అన్ని కులాలు మతాలు సమానం ఉన్న భారతదేశ స్వాతంత్రమే నా లక్ష్యం. బ్రిటిష్ ఉన్నతాధికారి జేపీ శాండ్రస్ హత్య విప్లవకారుల్ని జైలుకి తరలిస్తున్న దృశ్యం. బ్రిటిష్ పాలనకు ఎదిరించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రావాలి. వారు ఎల్లప్పుడూ విప్లవ మార్గం పట్టాలి. బ్రిటిష్ వారు అభినందనలు తెలియజేయాలి. ఈ సందర్భంగా నేను కూడా ముందే హరి మనోహరి రుణి రూపిణి రచన
ఆర్టీసీ మాజీ చైర్మన్ దివంగత ఆరేటి కోటయ్య సతీమణి విశ్రాంత ఉపాధ్యాయుని ఆరేటి కోటమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు సంతనూతలపాడు మండలం ఎండూరు గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో 1 నుండి 3వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పలకలు, 4 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్, మిఠాయిలు అందజేశారు. వీటితో పాటు మెరిట్ స్టూడెంట్స్ అయిన 5గురికి నగదు ప్రోత్సాహ బహుమతిగా అందజేశారు. ప్రతి ఏడాది మెరిట్ స్టూడెంట్స్కు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామని కుటుంబ సభ్యులు సుగుణ జ్యోతి, విజయ్ జ్యోతి, ఇందిరా జ్యోతి, సుందరరాజా తెలిపారు. విద్యార్థులు మంచిగా చదివి చదువులో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి, హెచ్ఎం జి శేషిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉంది ముగ్గురు అయిపోయినాక మొత్తం ముగ్గురు కవర్ అవుతున్నారా చూసుకో. వారు మన పాఠశాలను గుర్తించుకొని మన విద్యార్థులకు చిన్న సత్కారం మాత్రమే స్వీకరించాలని విద్యాపరంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే సమాజం అభివృద్ధి చెందింది అనేది వారు విశ్వసించారు. కోటయ్య గారు కూడా నిరాడంబరంగా జీవించారు. ఎప్పుడు తన హోదాని అడ్డుపెట్టుకొని ఎప్పుడు ప్రవర్తించలేదు. ప్రజల శ్రేయస్సు కోరారు. అలానే వారి భాగస్వామి కూడా ఆయనకు తోడ్పాటును అందించి జీవించినంతకాలం వారి ఆశయాలు కొనసాగటానికి కృషి చేశారు. వారి తదనంతరం వారి కుమారులు, వారి కుమార్తెలు వారి ఆశయాలను కొనసాగించటం మనకెంతో ఆనందదాయకం. వారి ఆశయాలను ఇలానే కొనసాగిస్తూ వారు ప్రస్తుతం లేనప్పటికీ ప్రజల హృదయాల్లో. అలాగే ఈరోజు కోటయ్య గారి భార్య శ్రీమతి ఆరేటి కోటమ్మ గారు, షీ ఈజ్ ఆల్సో టీచర్, రిటైర్డ్ టీచర్ అండ్ నౌ షీ ఈజ్ నో మోర్, ఇప్పుడు లేరు. ఆమె జ్ఞాపకార్థం ఆమెను గుర్తుంచుకుంటూ ఆమె మీద గౌరవంతో, ప్రేమతో ఈరోజు అక్కడ ఆమెను స్మరించుకొని మన స్కూల్కి వచ్చి మీకోసం కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చారు. అలాగే ఇంకా చాలా బాబు ఇంట్రెస్టింగ్ గా మీకేమైనా చేద్దామనే ఆలోచన. వీఆర్ ఆల్ అప్రిషియేట్ హిమ్. టంగుటూరు బొమ్మల సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు, మహాత్మా పూలే విగ్రహాలకు అడ్డంగా రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు కనీసం పట్టించుకొని పంచాయతీ అధికారులు ఇప్పుడు హడావుడిగా మందకృష్ణ మాదిగా ఫ్లెక్సీలు తొలగించడం సమంజసం కాదని మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు అన్నారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి జాతీయ నాయకులకు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను అడ్డం పెడుతున్నా మౌనంగా వహించిన పంచాయతీ అధికారులు, రాజకీయ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా ఉందని దళిత బహుజనుల ఫ్లెక్సీలు తీసివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాది మాల, మాదిగలది అంతర్గత అన్నదమ్ముల అభిప్రాయ భేదాలు తప్ప శాశ్వతమైన శత్రుత్వం కాదని, ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుల్లిబిల్లి అశోక్ బాబు అన్నారు. దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దీని మీద సోదరులు చేసే పోరాటానికి మాలలు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్ము ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. సోదరులు మా యొక్క ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చిన సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి టంగుటూరులోని ఎంఆర్పిఎస్ నాయకులు, అభిమానులు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఫ్లెక్సీని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తీసేయడం అనేది మేము యొక్క దళిత ప్రజా సంఘాల తరఫున, మరి ముఖ్యంగా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం. నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నాను. ఈ టంగుటూరులో ఈ రాజకీయ పార్టీ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బాబు జగజ్జీవనరావు గారి విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి జాతీయ నాయకుల విగ్రహాలు మాత్రం మీరు ఫ్లెక్సీలు నెలలు అడ్డం పెట్టవచ్చు, కానీ
మా యొక్క దళిత నాయకుడికి అభినందనలు తెలియజేస్తూ సాటి కులమైనటువంటి మా యొక్క మాది కులస్తుడిది ఫ్లెక్సీ పెడితే మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నది తీసేయటం చాలా దుర్మార్గ చర్యగా మేము ఈరోజు ఖండిస్తాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలవాలంటే ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. ఓడిపోవడానికి అయితే ఒక్క భయం చాలు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.